బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకున్న వారికి ఊరట కల్పించే విధంగా అయితే ప్రణాళిక రచిస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాన్య ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిని బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు భారీ ఊరట కల్పిస్తూ వడ్డీ మాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వడ్డీ భారాన్ని భరించలేక ఇబ్బంది పడుతున్న వేలాది మంది రుణ గ్రహీతలకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ కీలక అంశంపై ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలోని ఎన్ఎస్ఎఫ్సి నిధులను అదేవిధంగా ఎన్ఎస్ఏకేఎఫ్డిసి పథకాల కింద వాహనాల కొనుగోలు, స్వయం ఉపాధి కోసం తీసుకున్న రుణాలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోపు అసలు మొత్తాన్ని చెల్లించినట్లయితే లబ్ధిదారులపై ఉన్న మొత్తం వడ్డీని పూర్తిగా మాఫీ చేయనున్నట్లుగా వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో సుమారు 260 కోట్లు అసలు బకాయిలు, దాదాపు 40 కోట్ల వడ్డీ కలిపి మొత్తం 300 కోట్ల మేర పెండింగ్లో ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బకాయి వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి వడ్డీ మాఫీ అంశంపై అవగాహన కల్పించాలి అని సీఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇదే సమయంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై కూడా సీఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రభుత్వ సేవలను సులభంగా ప్రజల చేతికి తీసుకువెళ్లాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ సేవలపై గ్రామస్థాయి వరకు అవగాహన పెంచాలి అని సూచించారు. మధ్యవర్తుల అవసరం లేకుండా పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని వెల్లడించారు. జిల్లాల వారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఎక్కువ మంది ప్రజలు ఈ వాట్సాప్ సేవలను వినియోగించుకోలే ప్రోత్సహించాలి అని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యూనిఎఫ్ఐ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎలాంటి జాప్యము లేకుండా నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలి అని సీఎస్ స్పష్టం చేశారు. డేటా సేకరణలో పూర్తి ఖచ్చితత్వం పాటిస్తూ భవిష్యత్ సంక్షేమ పథకాల అమలుకు ఇది పునాది కావాలి అని పేర్కొన్నారు. అదేవిధంగా పిఎం కుసుమ్ పథకం అమలు, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో మంజూరైన ఇతర రుణాల రికవరీ అంశాలపై కూడా సమగ్రంగా చర్చ జరిగింది. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అని విజయానంద్ సూచించారు. పెండింగ్ రికవరీలను వేగంగా పూర్తి చేస్తూనే కొత్త డిజిటల్ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడంతో కలెక్టర్లు చురుగ్గా వ్యవహరించాలి అని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర సచివాలయం అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొని జిల్లాల పురోగతిపై కూడా వారందరూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.